నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో వామపక్షాల ర్యాలీ, మానవహారం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసలిగా ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ AICCTU 2025 జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రంపచోడవరంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. CPI ML, న్యూ డెమోక్రసీ సహా పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా CPI ML, న్యూ డెమోక్రసీ డివిజనల్ కార్యదర్శి పల్లాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు కార్మికులు, ఉద్యోగులు, సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్న 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఈ ప్రధాన డిమాండ్లు చేశారు. అవి: లేబర్ కోడ్ల రద్దు, కార్మిక వర్గానికి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి, పాత పెన్షన్ పునరుద్ధరణ, నూతన పెన్షన్ స్కీమ్ అంటే NPSను రద్దు చేసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అంటే OPSను పునరుద్ధరించాలి, ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలి, విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేసి విద్యార్థులందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలి, పని గంటలు, పెంచిన పనిగంటలను ఉపసంహరించి 8 గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, సామాజిక భద్రత, భవన నిర్మాణం, ఆటో, హమాలీ వెంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించాలి. ఈ నిరసన కార్యక్రమంలో CPI ML, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి. అనసూయ, మండల నాయకులు గోవిందు, కె. లచ్చన్న దొర, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా, ధర్నా చేసేటువంటి హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా, వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వమనేటువంటి అడిగేటువంటి హక్కు లేకుండా, వాళ్ళకి సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అమలు లేకుండా ఈరోజు లేబర్ కోడ్లు వస్తూ ఉన్నాయి. అందుకనే ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా మేము రంపచోడవరం కేంద్రంలో కూడా CITU రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్మికులకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మికులు ఎప్పటి నుండో కోరుతున్నటువంటి డిమాండ్లో భాగంగా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ విధానాలని వెనక్కు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి కార్మికులకి ఉపయోగపడేటువంటి విధానాలను తీసుకురాకపోతే భవిష్యత్తు పోరాటానికి కార్మికులు అందరూ కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వెంకట్, CITU రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి.